మానసిక పరమైనటువంటి సమస్యలకి పౌర్ణమి మెడిటేషను, పౌర్ణమి హీలింగ్స్ చాలా బాగా వాళ్ళకి ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఎనర్జీస్ వాళ్ళు నార్మల్ సిచ్యుయేషన్లోకి రావడానికి అదొక గొప్ప ఆపర్చునిటీ. రేపు 29వ తారీఖున జ్యేష్ఠ పౌర్ణమి వస్తుంది. ఆ రోజు మీరు ఇలాంటి మానసిక పరమైనటువంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఆ ఒక్కరోజు మీరు ఏదైనా క్లాస్ అటెండ్ చేస్తే బాగుంటుంది అనేది నా విశ్వాసం. ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు నన్ను ఈ స్ట్రెస్కి సంబంధించి మాకు క్లాస్ ఇస్తారని. 1 డే క్లాసు, ఆ రోజు పౌర్ణమి క్లాసు మీరేమైనా ఈ సమస్యలకి, మానసిక సమస్యలకి, స్ట్రెస్కి సంబంధించి ఇచ్చేటటువంటి అవకాశం ఉందా? అంటే తప్పకుండానండి. పౌర్ణమి రోజు అంటే ఇట్ ఈస్ ఫర్ ద మూన్ కదా, ఫుల్ మూన్ ఉంటారు. మూన్ ఈజ్ ఫర్ ఎనీ సైకలాజికల్ అండ్ ప్యాసిఫైయింగ్ అనమాట. చాలా మనసు, మనం చూడండి వెన్నెల్లో కూర్చోగానే మనసు శాంతపడుతుంది. దట్ ఆ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు. పౌర్ణమి రోజు చేస్తే ఇంకా బాగుంటుందని మీరు అన్న సజెషన్ చాలా బాగుంది. మనం ఏం చేద్దాము అంటే, మీరు ఆ పౌర్ణమి రోజు మినిమం 2 hours వాళ్ళు కానీ మనతోటి జాయిన్ అయ్యి వాట్సాప్లో గ్రూప్లో జాయిన్ అయితే వాళ్ళకి హౌ ఇట్ ఎఫెక్ట్స్ దేర్ సైకాలజీ మీద, ఏదర్ యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ, ఫియర్స్, యాంగర్స్, ఫోబియాస్, ఎనీథింగ్ కనెక్టెడ్ విత్ దేర్ సైకలాజికల్ ఇష్యూ. ఓకే, వీటన్నిటి మీద అవి ఎలా ఫామ్ అవుతాయో కాస్త ఎక్స్ప్లెనేషన్ చెప్పి కొన్ని ఎనర్జీ బేస్డ్ టెక్నిక్ నేర్పిస్తారు. అంటే వాళ్ళు ఏవో వెళ్తారు, కౌన్సిలింగ్కి వెళ్తారు, వింటారు, అప్పుడు ఏమైంది, అలాగేమైంది, అలా కాదు, నువ్వు ఇలా బయటకు రావాలి అని ఉంటాయి. అయితే వెస్ట్రన్ మెథడాలజీలో చేసిన సైకాలజీకి వాళ్ళు సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళిన థెరపీస్ ఉంటాయి. ఇది వేరు. ఏదైతే అక్కడ ఏర్పడి ఉందో దాన్ని మనం క్లియర్ చేయడం. ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక సిస్టమ్ ఉంది, ఆ సిస్టమ్ క్లియర్ చేసి బయటకు తీస్తామనుకోండి, దాని ఎఫెక్ట్ తగ్గిపోతుంది. విషయం ఏంటంటే సంవత్సరాల తరబడి చాలామందికి ఉన్నటువంటి ఇష్యూస్ని మీరు మెడిటేషన్లోనే ఆ హీలింగ్ పాస్ చేస్తూనే బయటకు వచ్చినటువంటి రిజల్ట్స్ నేను ఎన్నో చూశాను. నిన్న కూడా ఒక క్లాస్లో ఒకరు చెప్తున్నారు, మేడం అసలు నాకు హ్యాండ్ పెయిన్ ఉంది, ఇప్పుడు మీరు ఎనర్జీస్ ఇచ్చిన తర్వాత నాకు ఆ హ్యాండ్ చూడండి అని చెప్పేసి ఆయన ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆ పాత పెయిన్ పోయింది అని చెప్పేసి అని, సంవత్సరాల నుంచి నేను చాలా కాలం నుంచి నేను అది ఫేస్ చేస్తున్నాను, అది ఇప్పుడు పోయింది అని అంటే నాకు నిజంగా ఎంత వండర్ అనిపించింది మేడం. సో అందుకని అడుగుతున్నాను, మీరు ఇలా ఆ ముళ్ళుని ఇలా తీసినట్టు తీసేయడం అనేటటువంటి చాలా ఇష్యూస్లో జరిగాయి. అందుకని పౌర్ణమి విషయంలో ఈ మానసిక పరమైనటువంటి ఈ సిచ్యుయేషన్ కూడా మీరు తీసేస్తే బాగుంటుంది అనేటటువంటిది నేను అదే క్లాసుకి కోరుకునేది. స్ట్రెస్ తోటి, యాంగ్జైటీ తోటి, ఫియర్ తోటి, బాధతోటి, కోపంతో రండి. పోగేసుకుని రమ్మంటారా? రండి, అన్నీ వదిలించుకుని హ్యాపీగా, ఆనందంగా, సంతోషంగా వెళ్ళండి. విత్ ఏ టెక్నిక్ దట్ యూ కెన్ ఫాలో త్రూఅవుట్ యువర్ లైఫ్. జీవితం అంతా మీకు పనికొచ్చే ఒక టెక్నిక్ని నేను నేర్పిస్తాను. శక్తిపాత యోగంలో ఎనర్జీని తీసే టెక్నిక్ని కూడా నేర్పిస్తాను. తప్పకుండా మీకు అందరికీ ఉపయోగపడుతుంది. అది నిజంగా అదొక సేవలాగా మనం అనుకోవచ్చు అందరికీ కూడాను. అంటే ఇట్స్ ఏ కంట్రిబ్యూషన్. వాళ్ళకి ఏంటంటే నిజంగా పోతుందని కూడా తెలియదు. అంటే దే బోన్ ఇట్. మీ హీలింగ్స్లో ఉన్నటువంటి గొప్పతనం అదమ్మా. యాక్చువల్గా ఏంటంటే నేను చాలామందిని చూశాను కదా, వాళ్ళు సంవత్సరాల తరబడి అసలు వాటి నుంచి ఎన్నో ట్రీట్మెంట్స్ తీసుకొని ఇంకా అసలు ఇక జీవితం మీద ఆశ వదులుకున్న వాళ్ళకు కూడా మీరు ఆశ క్రియేట్ చేసి ఆశ మళ్ళీ చిగురించి వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నటువంటి సిచ్యుయేషన్స్ కూడా నేను చూశాను నిజంగా. అందుకోసమనే నేను ఎక్స్పెషల్లీ ఈ పౌర్ణమి సిచ్యుయేషన్ని అడగడానికి కారణం అనమాట. సో మీరు యాక్సెప్ట్ చేశారు. ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఎవరైతే నన్ను ఫాలో అవుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో చాలామంది అంటారు, మేడం మీరు చెప్తే కరెక్టు అనేసి. ఆల్మోస్ట్ నేను మనుషులకి, సమాజానికి మంచి చేసే వాటిని ఇవ్వాలి అనేటటువంటి సంకల్పంతో నేను ఇన్ని సంవత్సరాలు నేను పనిచేశానండి. ఇక ముందు కూడా అదే పనిచేస్తాను. ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను, కొంత అయినా సరే మీరు పౌర్ణమి క్లాస్కి వస్తే మాత్రం మిరాకిల్స్ చూస్తారు. ఎవరైతే డిప్రెషన్స్, టెన్షన్స్, అలాగే దీని నుంచి మేము బయటికి రాలేమేమో అన్న వాళ్ళు అట్లీస్ట్ మేము రాగలము, అవునా ఈ దారి మాకుందా అనేటటువంటి ఆ ఒక స్పార్క్ అయితే మాత్రం, ఒక థ్రిల్ అయితే మాత్రం
చాలా వరకు మీలో వచ్చేటటువంటి సిచ్యుయేషన్స్ మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఇది మాత్రం నేను చెప్పగలుగుతాను. కాబట్టి రేపు 29వ తారీఖున పౌర్ణమి క్లాసు డెఫినెట్గా స్ట్రెస్, యాంగ్జైటీకి, అలాగే పానిక్ అటాక్స్ ఎన్నో ఉంటాయి, మానసికపరమైనటువంటి స్ట్రెస్కి సంబంధించినటువంటి ఇది. తర్వాత రిలేషన్స్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా ఆ మానసికపరమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. వీటన్నిటికీ కూడా సొల్యూషన్ ఒకటే రోజు వస్తుంది అనేది కాదు. ఆ రోజు మీరు ఏది ఉందో ఒక టెక్నిక్ నేర్పిస్తానన్నారు మేడం. ఆ టెక్నిక్ ఉపయోగించుకోవడం కోసమైనా సరే క్లాస్కి నేను కూడా వస్తున్నాను, మీరు కూడా అటెండ్ అవ్వండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళకి చాలా అవసరం ఇలాంటి క్లాసులు. ఎందుకంటే దునియాకి జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పినట్టు ప్రతిరోజు ఉంటాయి. నా బాధ నా కుటుంబానిది అయితే దునియా మొత్తం బాధ అంతా కూడా నాదే అన్నట్టుగా. సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి 29th రోజున పౌర్ణమి రోజున స్పెషల్ క్లాస్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఆ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి కాల్ చేస్తే మేడం సిబ్బంది ఎవరైతే ఉన్నారో టీము మీకు ఖచ్చితంగా వివరాలు చెప్తారు. డెఫినెట్గా వచ్చి జాయిన్ అవ్వండి. నేను చెప్తున్నాను కదా, చాలామంది రిలాక్సేషన్ వస్తుంది, చాలామందికి చాలా రిలాక్సేషన్ వస్తుంది. ఒక మార్గం అయితే మాత్రం దొరుకుతుంది. సో ఖచ్చితంగా డూ కమ్ వితౌట్ ఫెయిల్.